శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పోయిన ఎపిసోడ్లో శృంగేరి గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామిగల్ దగ్గర నాకు కలిగిన ఒక దివ్యానుభవాన్ని మీతో పాలు పంచుకున్నాను. మన భారతదేశం వచ్చి చాలా బ్లెస్డ్ ల్యాండ్. ఎంతోమంది మహనీయులు జన్మించారు, ఇంకా ఉన్నారు, జన్మించబోతున్నారు. నాకు చిన్న వయసులో కలిగిన కొన్ని అనుభవాల్ని మీ దగ్గర చెప్పాలనే ఒక ఆకాంక్ష. ఇది నా సెకండ్ ఎపిసోడ్. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం వచ్చి పూజనీయులైన శ్రీ కాంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి. ఇది ఎలా జరిగిందంటే, నేను కాంచి స్వాముల వారిని మొట్టమొదటిసారిగా చూసిన సంవత్సరం వచ్చి 1978. బట్ ఆ మహానుభావులు నన్ను చూడడం అనేది 1973లో జరిగింది. ఇది ఒక డిఫరెంట్ అయిన స్టేట్మెంట్గా మీకు అనిపించవచ్చు. దానికి అలా ఎలా జరిగిందంటే మీ దగ్గర ఇప్పుడు చెప్పబోతున్నాను. 1973 ఆ ఇయర్లో అంతా నేను పుట్టి పెరిగింది అక్కడ గుత్తి గుంటకల్లోనే. మా మామగారికి వచ్చి 1973 మే 20వ తేదీ బెంగళూరులో ఆయనకి వివాహం అన్నమాట. మా అమ్మగారికి సొంత అన్న. ఆయన వచ్చి పెద్ద వీణ విద్వాంసుడు. ద వరల్డ్ ఫేమస్ ఈమని శంకర శాస్త్రి గారి శిష్యుడు. మా ఫ్యామిలీ అంతా కలిసి మేము బెంగళూరుకి పెళ్లి కోసం వెళ్ళాము. పెళ్ళి వచ్చి మే 20, 1973లో జరిగింది. ఆ రోజు ఒక విశేషం ఏమంటే పరమాచార్యుల వారి బర్త్డే అన్నమాట. ఆ పెళ్లి జరిగే సమయంలో ఎవరో నాకు డబ్బులు ఇచ్చారు. సో రోడ్డుకి ఎదురుగుంటే ఒక బేకరీ షాప్లో పోయేమో కేక్ తీసుకోవాలనేసి నేను పేవ్మెంట్లో నిల్చుకుని ఉన్నాను. అది మాత్రమే నాకు తెలుసు అన్నమాట. ఆ తర్వాత నాకు ఏం జరిగిందని తెలీదు. ఒక కారు వచ్చి కంట్రోల్ తప్పిపోయి అతను పేవ్మెంట్ మీద బండి ఎక్కి నన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. యాక్సిడెంట్ వచ్చి చాలా సివియర్ అన్నమాట. ఎందుకంటే ఈ లెఫ్ట్ చెవి దగ్గర ఒక పెద్ద రాయి లోపల గుచ్చుకుపోయింది. థై బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. పార్షియల్గా బికాస్ హెడ్ ఇంజరీ అయినందువల్ల పార్షియల్గా పారాలిటిక్ వచ్చేసింది. నాకు అప్పుడు 9 ఏళ్ల వయసు. నాకు మళ్ళా కొద్దిగా జ్ఞాపకం వచ్చే టైంలో నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నానన్నమాట. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా తీసుకుపోయి బౌరింగ్ హాస్పిటల్ బెంగళూరులో చూపించారు. వాళ్ళు వచ్చి హెడ్ ఇంజరీ అయింది, చాలా క్రిటికల్గా ఉంది, మీరు నిమాన్స్కి తీసుకువెళ్ళండి అని చెప్పేసి. సో అక్కడ కాన్షియస్ లేదు. సో డాక్టర్స్ వచ్చి, అప్పుడు ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, డాక్టర్ సత్యవతి అనేసి,
ఆమె కూడా ఒక తెలుగు డాక్టర్. ఆమె చూసి చాలా క్రిటికల్గా ఉంది. సో మీరు ఎవరికైనా చెప్పాలంటే చెప్పేసేయండి అనేసి చెప్పేశారు. బట్ లెట్ అస్ ప్రే అనేసి అన్నారనమాట. మా ఫాదర్ అందరికి టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ టెలిగ్రామ్ వచ్చి మా ఫాదర్ ఒక తమ్ముడు శ్రీ రామస్వామి అనేసి రేణిగుంటలో డ్రైవర్గా ఉండేవారు. ఆయనకి టెలిగ్రామ్ వెళ్ళింది. ఇంకొక విషయం ఏమంటే, ఆ రోజు నైట్ వచ్చి మా చిన్నాన్న ఆయన రామస్వామి గారు ఢిల్లీకి వెళ్ళాలి. ఎందుకంటే రేణిగుంటలో ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు ఆయన. ఆ టెంపుల్కి కావలసిన యంత్రం వచ్చి జయేంద్ర సరస్వతి స్వామిలు, కాంచి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి స్వామిகள் దగ్గర కలెక్ట్ చేసుకోవాలా, అది కూడా ఢిల్లీలో. సో ఆ రోజు నైట్ ఆయన ఢిల్లీకి వెళ్ళాలి. టెలిగ్రామ్ వచ్చింది. ఏం చేయాలో నేను అర్థం కాలేదు. సో మా చిన్నాయన యొక్క అత్తగారు ఉండేవారు, కమలామామి అనేసి. ఆమె ఒక సలహా ఇచ్చారు. మీరు నైటే వెళ్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా కాంచీపురం పోయి స్వాముల వారిని చూడండి. ఆయన ఏం డైరెక్షన్స్ ఇస్తారో అదే ఫైనల్గా తీసుకుని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని. సో మా చిన్నాయన బయలుదేరి కాంచీపురం వెళ్ళిపోయారు. చాలా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. కాంచి పరమాచార్యులు వారు వచ్చి తేనంబాకంలో ఒక శివుని దేవాలయంలోనున్న ఒక బావి దగ్గర కూర్చుని ఉన్నారన్నమాట. ఈయనపై కూర్చున్నారు. బట్ ఆయన కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు. ఆ రోజు మౌనంలో ఉన్నారు స్వాముల వారు. కొద్దిసేపు అయిన తర్వాత చూసి ఆయన పక్కన బాలు అనే ఒక బాలు మామ అంటారు, ఆయన ఉండేవారు. ఆయన దగ్గర సైగలో పిలిచి ఏమన్నా అడుగు అని మా చిన్నాయన వైపు చూసి చెప్పాడనమాట. సో ఆయన అడిగితేనే మా చిన్నాయన నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా అన్న కొడుకు బెంగళూరులో మేజర్ యాక్సిడెంట్ అయింది, చాలా క్రిటికల్ అని చెప్తున్నారు. నేను ఈరోజు బయలుదేరి జయేంద్ర స్వాముల వారిని చూడాలి, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను బెంగళూరుకి వెళ్ళాలా ఢిల్లీకి వెళ్ళాలా అనేసి. అప్పుడు కాంచి పరమాచార్యుల వారు ఫ్యూ సెకండ్స్ కన్ను మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి నువ్వు ఢిల్లీకి పో అని చెప్పేసి, ఇదే ఫైనల్ వర్డిక్ట్ ఆయనకి. సో మా చిన్నాయన వచ్చి ఢిల్లీకి వెళ్ళిపోయారు. 2 days తర్వాత జయేంద్ర సరస్వతి స్వాముల వారు యంత్రం ఇచ్చారు. అంతవరకు ఆయన చాలా కంట్రోల్గా ఉండి, యంత్రం తీసుకున్న తర్వాత అక్కడ ఆయన కంట్రోల్ లేకపోయిందన్నమాట. చాలా ఏడ్చారు. అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి గారు ఏమని అడిగితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆయన ప్రసాదం ఇచ్చి నువ్వు ఇది పిల్లోనికి పంపించు అనేసి ఆయన కూడా బ్లెస్ చేసి పంపించారు. ఆ ప్రసాదం వచ్చిన సమయం తర్వాత కాన్షియస్ వచ్చింది. ఆ తర్వాత ఒక 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 నెలలు ఇంట్లో చిన్న వాకర్ పెట్టి నడుస్తూ. ఆ యాక్సిడెంట్లో తప్పించుకోవడానికి స్కోపే లేదనమాట, అంత సివియర్ అయిన యాక్సిడెంట్. అందుకే నేను చెప్పాను ఫస్ట్లో, నేను ఆయన్ని దర్శనం చేసింది 1978, బట్ ఆ మహానుభావుడు వచ్చి నన్ను విజువలైజ్ చేసి చూసింది వచ్చి 1973. ఇంతకన్నా ఏం భాగ్యం కావాలి. ఆయన బ్లెస్సింగ్స్తోనే ఇన్నేళ్ళు ఉండగలుగుతున్నాము, మంచి పొజిషన్లో ఉండాము. ఇవంతా వచ్చి ఆయన ఇచ్చిన ఒక పరిపూర్ణమైన అనుగ్రహం. నడిచే దేవుడు ఆయన.
ఇది నేను ఎప్పుడు అనుకున్నా నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మనమంతా నిమిత్త మాత్రులం అయినా ఇంత పెద్ద కారుణ్యంతో మనల్ని బ్రతికించి ఆయన గురించి మీ దగ్గర షేర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కూడా ఆయన ఇచ్చారు. అందుకే నేను ఎప్పుడు చిన్న వయసు నుంచే గురువులంటే చాలా అభిమానం. ఈ సాఫ్రాన్ కలర్స్ చూస్తేనే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. చాలామంది గురువులని కలుసుకున్నాను నేను. అది కూడా వాళ్ళు ఇచ్చిన ఒక ప్రసాదమే. మిగతా ఎపిసోడ్స్లో ఆయన గురించి మరికొన్ని అనుభవాలు మీ దగ్గర పాలు పంచుకోవాలని ఒక ఆశ. అందరూ గురువుల యొక్క పాదాలని పట్టుకోవాలి. గురువులు అనుకుంటే ఏమన్నా చేయగలరు. సిన్సియర్గా మీరు గురువుల్ని ప్రార్థిస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. కోరికలు అంటే మెటీరియలిస్టిక్ కోరికలు వద్దు, సెల్ఫ్ రియలైజేషన్కి ఆయన దగ్గర కోరుకుంటాం. ఈ విషయం మీతో చెప్పడం వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. కాంచి పరమాచార్యులు నడిచే దేవుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. జై జై శంకర, హర హర శంకర.